ఘనమైన తండ్రికి మొదటగా లెక్కలేని ఆ కృతజ్ఞత స్థుతులు తెలియపరుస్తూ ఈరోజు బైబిల్ క్లాస్కి కూడి వచ్చిన సహోదరులైన స్థానిక సంఘ బిడ్డలకు, అలాగే ఆయా ప్రాంతాల్లో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని లైవ్ ద్వారా వింటున్న సహోదరులకు తాడిపరుకు సంఘం నుంచి హృదయపూర్వక వందనములు ప్రతి ఒక్కరికి తెలియపరుస్తూ మరొక అవకాశాన్ని దేవుడు మనల్ని ప్రేమించి ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకునే అవకాశాన్ని మనల్ని ప్రేమించి దేవుడు ఇచ్చారు కనుక ప్రార్థనతో మనం సద్వినియోగం చేసుకుందాం. ప్రార్థన. సర్వోన్నతుడును సర్వశక్తివంతుడును పరమందు వాసినుడు అయిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి లెక్కలేని మా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉంటారు. మమ్మల్ని ప్రేమించి గడిచిన దినాలన్నీ మీ కృపలో భద్రపరిచి ఉదయం నుంచి కూడా మీ కోపదలనిచ్చి ఈ రాత్రి స్థానిక సంఘం ద్వారా జరుగుతున్న ఈ బైబిల్ క్లాసులో మరొకసారి మిమ్మల్ని స్తుతించి మహిమపరిచి గణపరుచుకునే అవకాశాలు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం. మీ కుమారుడైన క్రీస్తు ద్వారా మాకు ఇచ్చిన కృపను ధన్యతను మేము సద్వినియోగం చేసుకుంటూ విధేయులుగా ఉంటూ మీకు లోపడుతూ తండ్రి అమితంగా మిమ్మల్ని ప్రేమించడానికి, మీ వాక్యం ఎడల మీ సంఘం ఎడల ఆసక్తి కలిగి మేము నడుచుకోవడానికి తగిన జ్ఞానం మాకు అనుగ్రహించు. మరి శ్రద్ధ కలిగిన హృదయాలు మాకు అసత్యమును అబద్ధమును మేము అనుసరించక లోక ఆచారాలతో తండ్రి శరీర కోరికలతో మేము బ్రతుకుంటాం. మరి ధర్మాన్ని అనుసరిస్తూ దేవునికి ఇష్టలుగా మేము బ్రతుకుతూ మీ చిత్తమును గైకొనొచ్చు మీ చిత్తానుసాగి భూమి మీద బ్రతకలిగిన జీవితం మాకు ఇవ్వండి. ఎంతో మంది తండ్రి మీ ప్రేమను గుర్తించక మీ వాక్యం వెలుగు తెలియక తండ్రి లోకంలో బ్రతుకుతున్న వారిని మేము చూస్తాము. మమ్మల్ని ప్రేమించి ఇటు భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు. మరి యోగ్యులుగా ఉంటూ లోబడుతూ జీవిస్తూ మీకు ఇష్టలుగా నడుచుకునే అవకాశాలు మరి దయచేయమని వేడుకుంటాం. మరి మీరు అప్పగించిన పరిచర్యలు నమ్మకం ఉంటూ అనేకులకి మీ వాక్యాన్ని అందించి తండ్రి మేము బోధించగలిగిన సామర్థ్యాన్ని కలిగి మీ జ్ఞానం కొరకు ప్రయాసపడే భాగ్యత దయచేయండి. ఈ రాత్రి మేము చెప్పుచున్న పాఠము ద్వారా మరి ఎక్కువగా విశ్వాసంలో మమ్మల్ని బలపరచండి తండ్రి. వచ్చిన స్థానిక సంఘ బిడ్డలను కూడా వినే చెవులను గ్రహించే హృదయాలను ప్రసాదించమని లైవ్ లో అనేక ప్రాంతాల నుంచి మీ వాక్యాన్ని ఎంతగానో ప్రేమిస్తూ వింటున్న ప్రతి ఒక్కరి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని కూడా ఎంతో ప్రోత్సహిస్తున్న కుటుంబాలు ఉన్నారు. లైవ్ ద్వారా ఎంతగానో మీ వాక్యాన్ని ప్రేమించి తండ్రి సమయాన్ని హెచ్చించి గడవ తండ్రి మీ వాక్యం దగ్గర కూర్చొని ఎంతగానో మీ జ్ఞానాన్ని నేర్చుకుంటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ఆశీర్వదించమని, మరి అసత్యంలో ఉన్నవారు కూడా సత్యాన్ని ఆలోచించి మరి సంఘం వైపు తిరగలిగిన భాగ్యం ప్రసాదిస్తారని మరి ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడే యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ఈ ప్రార్థనని వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. విలువైన దేవుని సంగతులు పరిశుద్ధ గ్రంథం నుండి మనం నేర్చుకుంటాం. ఎన్నో విషయాలు గ్రంథం నుండి మనము నేర్చుకుంటున్నాం. అయినప్పటికీ దేవుడు మరొక అవకాశాన్ని సంఘము ద్వారా వాక్యాన్ని వినే భాగ్యాన్ని మనందరికీ ఇచ్చాడు కనుక దీనిని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం మరి ముఖ్యంగా మనం నిశ్శబ్దంగాను క్రమంగాను మనం ఎప్పుడైతే వింటామో వాక్యానికి దేవునికి లోబడుతున్నాము అనేది ఒక మాదిరి మనకే కనబడుతుంది. దేవుని గౌరవిస్తామంటే, దేవునికి భయపడడం అంటే ఆయన వాక్యం చెప్తున్నప్పుడు ఆయన వాక్యం వింటున్నప్పుడు చాలా జాగ్రత్తగా నిశ్శబ్దంగా మనం సహకరించడమే దేవునికి విధేయత చూపడం, వాక్యాన్ని మనం గౌరవించడం. ఎందుకు అని అంటారా? అసలే వాక్యాన్ని వినడానికి కానీ ఇవాళ ఆయన సన్నిధిలో కూర్చోవడానికి కానీ భక్తి చేయడానికి కానీ మనకి మాత్రము అర్హత లేదండి. అది మొదట మనం గుర్తించాలి. అర్హత కలిగిన జీవితం మనవి కావు, అర్హత కలిగిన బ్రతుకు మనది కాదు. కేవలం దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుడు క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించాడు. దీన్ని కాపాడుకోవాల్సిన అవసరత మనందరి మీద. అందుకని నేను మాట్లాడుతున్నాను. కీర్తన గ్రంథం అంశం రాసుకోండి. సామాన్యులు 49వ అధ్యాయము, కీర్తన గ్రంథం 49వ అధ్యాయము మొదటి వచ్చినని మనం చదువుతాం.
49 అధ్యాయం మొదటి వచ్చు. సర్వజనులారా ఆలకించుడి, ఏం చేయాలట? ఆలకించుడి. లోకమంతా ఆలకించాలి. ఎవరి మాట? దేవుని మాట. మనందరం కాదండి, మనమే కాదు, సర్వలోకము దేవుని మాట ఆలకించాలి, దేవుని మాట వినాలి. ఇవాళ దేవుని మాట వినేవారేరి? అవునా? ఒక్క మాట ఆలోచిస్తాం. లోకం అంటే దేవుని ఎరగదు కనుక వినదాం. ఆయన సంఘంలో ఉన్నవారైనా ఏరి, బాప్తిసం పొందిన వారేరి, పరిశుద్ధులుగా పిలువబడుతున్న వారేరి, అందరూ ఆయన మాట ఆలకించాలి, అందరూ ఆయన మాట వినాలి. బాధ్యత మనకది. సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి సామంతులేమి. అంటే ఆ మాటలో చూడండి, సామాన్యులని లేదట దైవం ముందు. సామాన్యుడు కాదా ఈ వ్యక్తి, ఈ కుటుంబానికి, ఈ వ్యక్తికి వాక్యం అవసరం లేదనడానికే లేదు. వీరు ధనికులు కదా, వీరు కుదురుతుందేంటి? అవునా? వీరు గొప్పవారు కదా, దేవుని దగ్గర కూర్చోగలరేంటి అనడానికి లేదట. సామాన్యులైన సామంతులైన దైవం దగ్గరకు వచ్చి ఆయన మాటలు ఆలకించాలి. అది చూద్దాం, ఆ మాటలను ఆలోచిద్దాం. ధనికులేమి దరిద్రులేమి లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గిడి. అందరూ ఏకముగా కూడి ఏం చేయాలట? చెవియొగ్గి ఆయన మాటలు వినాలి. చెవియొగ్గి ఆయన మాటలు వినాలి. ఆయన మాటను పెడచెవులు పెట్టకూడదు. అవునా? ఆయన మాటలు పెడచెవులు పెట్టకూడదట. మనం ఆయన మాటలకి మనం చెవియొగ్గి ఆలకించాలి. అంటే వాక్యం దగ్గర అంత శ్రద్ధ మనకు ఉండాలి. మరొక మాట మనం చదువుతాం. మరొక మాట యెహెజ్కేలు గ్రంథంలోనికి మనం వెళ్తాం. యెహెజ్కేలు గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 23వ అధ్యాయం తీసారా? 23వ అధ్యాయము ఒకసారి 38వ వచనాన్ని చదువుతాం. 38వ వచనం. వారెలాగున నా ఎడల జరిగించుచున్నారో అదియుగాక ఆ దినమందే వారు నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచిన దినమందే నేను నియమించిన విశ్రాంతి దినములను సామాన్యముగా చూడండి, సామాన్య దినముగా ఎంచిరి. ఏం చేస్తున్నారట? అంటే మనకు అర్థమవుతుంది, విశ్రాంతి దినము సామాన్యమైనదేమి కాదు. అది మనం అర్థం చేసి, విశ్రాంతి దినాన్ని ఎలా ఎంచారట? సామాన్యముగా ఎంచారట. ఆ మాటలో చూద్దాం. ఎందుకు సామాన్యంగా ఆ దేవుని మాటలు ఎంచారంటే, ఒక మాట 37వ వచనాన్ని చదువుతాం. చూడండి ఆ మాటలు. వారు వ్యభిచారిణులు, నరహత్య చేయువారునై విగ్రహములతో. అంటే మనకు అర్థమవుతుంది ఏమా, విగ్రహారాధన కూడా దైవ దృష్టికి ఎలాంటిదని తెలుసా? వ్యభిచారం. అంటే దాని అర్థం ఏంటంటే అపవిత్రత. నిజమైన దేవుణ్ణి, సృష్టికర్తని విడిచిపెట్టి దేవుడు కాని దాన్ని మనం ఆరాధించిన, అంటే ఇశ్రాయేలులే ఈ పని చేస్తారు. దేవుడు ఎరిగిన వారెవరో ఇశ్రాయేలు. దేవుని విడిచిపెట్టి దేవుడు కాని దానికి నమస్కరించిన, వాటిని పూజించిన దైవ దృష్టికి ఎలాంటిదంటే అది ఆ పాపం వ్యభిచారముతో సమానం. చూడండి, విగ్రహములతో వ్యభిచరించి నాకు కనిన కుమారులను విగ్రహములు మింగునట్లు వారిని వాటికి ప్రతిష్ఠించిరి. ఏం చేశారట? వారిని ప్రతిష్ఠ చేశారట. ఎవరికి? విగ్రహాలకి. ఏమా, విగ్రహాలకు ప్రతిష్ఠించారట. ఎవరో?
దేవుని ఎరిగిన వారు. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాడు చూడండి ఆ మాటలు. వారు ఎలాగున నా ఎడల జరిగించుచున్నారో ఆయన ఎరిగిన వారు. వారు నా ఎడల ఎలాగున జరిగించుచున్నారో అదియుగాక, అంటే మనం పైన చదివినట్టుగా చేయడమే కాక, ఆ దినమందే వారు నా పరిశుద్ధ స్థలమును, అంటే ఆయన పరిశుద్ధ స్థలమును ఏం చేస్తున్నారట? ఆ దినం అపవిత్రపరుస్తున్నారట. మీరు అర్థం చేసుకోండి. అంటే ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయట? ఆయన పరిశుద్ధ స్థలంలో జరుగుతున్నాయట. ఆయన పరిశుద్ధ స్థలం ఏది అమ్మా? ఆయన పరిశుద్ధ స్థలం ఏది? ఆయన మందిరం యెరూషలేము. అవునా? ఆయన పరిశుద్ధ స్థలంలో, ఆయన కోరుకున్న స్థలంలో జరుగుతున్నాయండి. మరి ఇప్పుడు పరిశుద్ధ స్థలం ఏది? సంఘం. అవునా? ఆయన రక్తం ఇచ్చి పవిత్రపరిచిన సంఘం. ఆ సంఘాన్ని కూడా ఇవాళ అపవిత్రపరుస్తున్న వారు అనేకులు ఉన్నారు. అవునా? వాక్యాన్ని పక్కనెట్టి విగ్రహారాధన చేస్తున్నవారు ఎందరో ఉన్నారు. అంటే వాక్యము కాక మనం ఏది చేసినా, వాక్యం చెప్పనిది మనం చేసిన దాంట్లో ఉన్నా అది దైవ దృష్టికి ఎలాంటి తెలుసా? విగ్రహారాధనతో సమానం. విగ్రహారాధన చేసిన వారిని దేవుడు ఏమని చెప్తున్నాడు? వ్యభిచారులు అని మాట్లాడు. ఘోరమైన పాపం అన్నమాట. అంటే పరిశుద్ధుడు అపవిత్రమవుతున్నాడు. అపవిత్రుడు చేసే కార్యాల వలన ఆయన పరిశుద్ధ స్థలానికి ఏమొస్తుంది? అపవిత్రత. ఆయన నామానికి భంగం కలుగుతుంది. అందుకే ఆ దినమందే వారు నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచిన దినమందే నేను నియమించిన విశ్రాంతి దినములను సామాన్య దినములుగా ఎంచిరి. అంటే విశ్రాంతి దినము సామాన్యమైనదేమి కాదు, కానీ వీరు ఎలా చేశారట? సామాన్య దినముగా చేశారట. ఒక్కసారి మనం ఆది కాండంలోనికి వెళ్తాం. ఆది కాండం తీసా 2వ అధ్యాయం ఆది కాండం 3వ వచనాన్ని చదువుతాం. కాబట్టి దేవుడు, చూడండి, కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి, 7వ దినాన్ని ఆయన ఏం చేశాడంట? ఆశీర్వదించాడు, పరిశుద్ధపరిచాడట. ఒక్క మాట 2వ వచనాన్ని చదువుతాం. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేశాడట. అంటే ఈ ప్రకృతిలో ఆయన సంకల్పం 7 దినాల్లో నెరవేర్చాడు. అవునా? 6 దినాల్లో నెరవేర్చి 7వ దినం లోపు ఆయన ఏం చేశాడు? సంపూర్తి చేశాడు. 7వ దినాన్ని విశ్రమించాడు. 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించాడు. 7వ దినాన్ని విశ్రమించాడు. కాబట్టి చూడండి, కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించాడు. 7వ దినాన్ని ఆయన ఏం చేశాడు? ఆయన పరిశుద్ధపరిచాడు. కాబట్టి ఆ దినాన్ని ఆ దేవుడు చెప్పినట్టుగా కూడుకున్న ఇశ్రాయేలు తన ప్రజలైన వారందరూ ఎలాంటి వారు? పరిశుద్ధులు. అవునా? ఆ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచను. ఎలా అనగా దానిలో దేవుడు తాను చేసిన అంతటి చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించాడు గనక విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా దేవుడు ఇశ్రాయేలుకి ఇవ్వడం జరిగింది. అవునా? ఇప్పుడు ఆయన పరిశుద్ధ దినముగా ఇచ్చిన దినాన్ని ఇశ్రాయేలు ఏం చేయకూడదు? సామాన్యంగా ఎంచకూడదు. సామాన్యంగా ఎంచారు కాబట్టి పర్లేదులే అనుకున్నారు. కాబట్టి సామాన్యంగా ఎంచడం అంటే అర్థం ఏంటి? పర్లేదులే, అవునా, ఏమి కాదులే అనుకోవడమే. ఏంటి తెలుసా? సామాన్యంగా సింపుల్ గా చూడడం. అంటే దైవ కార్యాలు ఏవి కూడా సింపుల్ గా మనం చూడకూడదండి. ఇదేముందా అనుకోవడానికి అవకాశం లేదు. మరొక మాట, గురువారం ఏముందా అని అనుకోకూడడానికి లేదట. ఇది ఎవరిదేనో? ప్రభుదినం మనం ఏర్పరచుకున్నాం గనక. అవునా? గురువారం ఏముందా అని అనుకున్న వ్యక్తి ఏం చేశాడు? ఇప్పుడు ఆ దినాన్ని సామాన్యంగా తీసుకున్నాడు. అవునా? అయ్యో, ఇవాళ ప్రభు పని,
దేవుణ్ణి నేను ఆరాధించాలి, ఆయన సేవించాలి, ఆయన జ్ఞానం నేర్చుకోవాలి, నేను విడిచిపెట్టకూడదు అనుకుని వచ్చాడు అనుకో, ఈ దినాన్ని ఎలా ఎంచుకున్నాడు? ఆయన ఘనముగా ఎంచుకున్నాడు. అవునా? దేవుణ్ణి గొప్ప చేశాడు. అక్కడ మంగళవారం దేవుందలే అని అనుకున్నాడు అనుకోండి. అంటే మంగళవారం గురువారం స్థానిక సంఘంలో మన క్లాసులు జరుగుతున్నాయి కనుక మన పని కంటే ఆయన ముఖ్యమేమి కాదు అని అనుకున్నాం అన్నమాట. ఇప్పుడు అలా ఎప్పుడైతే తీసుకున్నామో ఆ జనాన్ని మనం ఏం చేసామో తెలుసా? సామాన్యంగా తీసుకున్నాం. అంటే మన దృష్టికి దైవం కూడా ఎలా అయిపోయాడు? సామాన్యుడు అయిపోయాడు. కాబట్టి ప్రభు పనులు కానీ మనం సామాన్యంగా తీసుకోవడానికి లేదు. మీరు అర్థం చేసుకో. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు గనుడు. మనం అర్థం చేసుకోవాలి. ఆయన గణపరచవలసిన మనం గణాన్ని తగ్గించు, మనం అర్థం చేసుకో. అందుకనే ఇశ్రాయేలు ఏం చేశారు? యెహెజ్కేలు గ్రంథంలో మనం చదివాం, సామాన్యంగా తీసుకున్నారు. కానీ అందరూ ఆయన సన్నిధికి వచ్చిన వారందరిని ఎలా పిలిచాడట? అమ్మా, ఎలా పిలిచాడు? సామాన్యులనేమి, సామంతులనేమి, ధనికులనేమి, దరిద్రులనేమి అందరినీ పిలిచాడు. అంటే ఎందుకు? ఆయన మాట ఆలకించడానికి, ఆయన మాటలకు చెవి ఒక్కడానికి. అవునా? ఒకసారి సామెతల గ్రంథంలోకి మనం వెళ్తాం. సామెతల గ్రంథం తీసారు 20 12 వచ్చిన ఒకసారి చదువుతాం. వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలుగజేసినవే. చూడనా మాటలో కాదండి, మళ్ళా చదువుతాం. వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును ఎవరు కలుగజేశారట? దేవుడు కలుగజేశాడట. వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండు యెహోవా కలగజేశాడు. ఇప్పుడు ఆయన కన్నులతో ఏం చేయాలి? అమ్మా, ఆయన కలుగు చేసిన కన్నులతో ఏం చేయాలి? ఒక మాట మీకు చూపిస్తాను చూడ. ఇదే సామెతల గ్రంథం 2వ అధ్యాయం. తీసారా? 2వ వచనం చదువు. జ్ఞానమునకు, అది చెవులు ఎదిగించాడు. ఇప్పుడు చెప్పండి. ఆయన జ్ఞానం కొరకు, ఆయన జ్ఞానాన్ని వినడం కొరకు ఏం చేశాడట? చెవులు అనుగ్రహించాడు. చూడండి, అందుకనే వినగల చెవు, చూడగల కన్ను, ఈ రెండు ఆయన కలగజేసినవి అని అన్నాడు. చదవమ్మా. జ్ఞానములకు నీ చెవి యొక్కి హృదయపూర్వకముగా వివేచన నభ్యసించిన ఎడల. ఇప్పుడు ఏం చేయాలంట? మనం జ్ఞానం కొరకు, వివేచన కొరకు మనం ఏం చేయాలంట? అభ్యాసన చేయాలి. మనకిచ్చిన పని అది. ఆయన సన్నిధికి వచ్చి వాక్యం మీద అభ్యాసం ఉండాలి. మనకి అన్నిటి మీద అభ్యాసం ఉంటుంది. అవునా? అమ్మా, దేవుని మాటల మీద మనకి అభ్యాసం ఉండాలి. ఇంకొక మాట మీకు చూపిస్తాను చూడండి. చూడను 7వ అధ్యాయం. 7వ అధ్యాయం మొదటి వచనం చదువు. నా కుమారుడా, నా మాటలను మనసును ఉంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద. వేటిని? ఆజ్ఞలను ఏం చేయాలంట? దాచుకోవాలంట. మనకి
ఎక్కడ? హృదయం. నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము, నా ఆజ్ఞలను నీవు మనసును నుంచుకొని ఎడలా నీ కనుపాప వలె నా ఉపదేశమును ఏం చేయాలట? అది మన కళ్ళుని ఎలా కాపాడుకుంటాం, అవునా? అలాగా ఆయన ఉపదేశాన్ని మనం ఏం చేయాలట? కాపాడుకోవాలట. ఎవరో ఆయన మాటలు వినే ప్రతి ఒక్కరు కూడా ఏం చేసుకోవాలట? ఆయన మాటలను కాపాడుకోవలసిన అవసరత ప్రతి ఒక్కరి మీద ఉంది. మీ మీద, నా మీద ఉంది. అందుకనే ఆయన మాటలను మనం పెడచెవిని పెట్టడానికి కానీ, ఆయన మాటలను త్రోసివేసేయడానికి కానీ దేవుడు మనకి ఏనాడు అవకాశం ఇవ్వలేదు. అది మనం అర్థం చేసుకో. ఒక మాట చదువుతాం. మార్కు సువార్త 12 అధ్యాయం. మార్కు సువార్త 12 అధ్యాయం 37 వచనాన్ని ఒకసారి మనం చదువుతాం. మార్కు సువార్త 12 అధ్యాయం 37 వచనం. దావీదు ఆయనను ప్రభు అని చెప్పుచున్నాడే, ఆయన ఎలాగు అతని కుమారుడు అగునని అడిగాను. యేసుక్రీస్తే అడుగుతున్నాడు యూదులను. దావీదు ఆయనను ప్రభు అని చెప్పుచున్నాడా? యేసుక్రీస్తు ఎవరి కుమారుడు అని అంటున్నారటల్లో? దావీదు కుమారుడు కాదా అని మాట్లాడుతున్నారట. అందుకని అన్నాడు, దావీదు ఆయన ఏమని పిలిచాడట? మీరు అనుకుంటున్న యేసు నా ప్రభు అని ఆయన పిలిచాడు. పిలుచుచున్నాడే, ఆయన ఎలాగూ అతని కుమారుడు అగునని అడిగాడట. సామాన్య జనులు ఆయన మాటలు సంతోషముతో ఏం చేస్తున్నారట? సామాన్య జనులు ఆయన మాటలను ఎలా విన్నారట? సంతోషంగా వింటున్నారట. గాని ఆయన ఏర్పరచుకున్న ప్రజలు ఎలా ఉన్నారు? ఆయన ఏర్పరచుకున్న ప్రజలు ఎలా ఉన్నారు? ఆయన పనులనే సామాన్యంగా తీసుకున్నారు. అవునా? ఘనముగా ఎంచుకోవలసిన ఆయన ప్రజలేమో ఆయన కార్యాలను సామాన్యంగా తీసుకుంటుంటే, సామాన్య ప్రజలు, దేవుని ఏర్పాటులో లేని వారు ఆయన మాటలను ఎలా తీసుకున్నారట? సంతోషంగా తీసుకున్నారట. విలువైన మాటలుగా తీసుకున్నారట. ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. అపోస్తుల కార్యము 7వ అధ్యాయం 51వ వచనం చదువుతాం. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యములకు లోపరచ నొల్లని వారులారా. ఎవరనుకున్నారు? హృదయాలను చెవులను దేనికి ఇవ్వలేదట? ఇందాక అదే చెప్పాడు జ్ఞానైన సొలొమోను. మన చెవులు, మన కళ్ళు ఎందుకు కలగజేశాడట? ఆయన మాటలు వినడానికి. అవునా? ఆయన గ్రంథాన్ని చదవడానికి కళ్ళు ఇచ్చాడు. మనకి ఇచ్చిన కళ్ళతో దైవ జ్ఞానాన్ని పరిశోధన చేయడమే. ఇచ్చిన చెవులకి ఏమి ఎక్కించుకోవాలట? ఏమి ఎక్కించుకోవాలి? ఆయన మాటలను ఎక్కించుకోవాలి. అది నా వాక్యములకు, నా జ్ఞానములకు ఏమి ఒక్కమన్నాడు? చెవి ఒక్కమన్నాడు. అంటే ఇప్పుడు చెవి ద్వారా ఏమి వినాలి? వాక్యాన్ని. కానీ చెవులను కానీ హృదయాన్ని కానీ ఎవరికి ఇవ్వలేదట? హృదయమును కానీ చెవిని కానీ ఎవరికి ఇవ్వలేదట? ఎవరికి ఇవ్వలేదు? దైవానికి ఇవ్వాల. దైవానికి ఇవ్వలేదని ఎలా నిరూపించగలం మనం? అదిగో దేవుని వాక్యమునకు లోపరచనొల్లలేదట. లోపరచనొల్లలేదు కాబట్టి ఏం చేశారు చూడండి. మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుతున్నారు. అంటే వాక్యాన్ని ఎదిరించిన వాడు దేన్ని ఎదిరిస్తున్నాడని తెలుసా?
పరిశుద్ధాత్మని ఎదిరిస్తున్నాడు. అర్థమైందా? ఎందుకంటే మన మంగళవారం కూడా మనం చదువుకున్నాం మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 22, 23 వచనంలో ఉన్నది అదే. అవునా? ఏముంది? వాక్యం ఎప్పుడు, ప్రవచనం ఎప్పుడు మనుషుని రెచ్చనబట్టి కలుగలేదు. అవునా? మనుషును ఊహన బట్టి కలుగలేదు, పరిశుద్ధాత్ముడు ద్వారా వ్రాయబడ్డారు. అవునా? అప్పుడు వాక్యం ఎవరి ప్రేరేపణతో రాయబడ్డది? ఎవరి సహకారంతో రాయబడ్డది? ఇప్పుడు వాక్యాన్ని ఎదిరించిన వాడు ఎవరిని ఎదిరిస్తున్నాడని తెలుసా? పరిశుద్ధాత్ముడే. అదే చెప్పాడు కదా, మీరును మీ పితరుల వలె, మీరును మీ పితరుల వలె ఏం చేస్తున్నారని చెప్పాడు? పరిశుద్ధాత్మని ఎదిరిస్తున్నారు. అంటే దీన్ని బట్టి మనకు ఒకటి అర్థం కావాలి, వాక్యాన్ని ఎదిరించిన ప్రతి ఒక్కరు కూడా పితరుల కాలం నుంచి ఎవరిని ఎదిరించారని తెలుసా? దేవుని ఆత్మని ఎదిరించుకుంటూనే వచ్చారు. ఇప్పుడు వాక్యాన్ని ఎదిరిస్తున్న సంఘంలో ఉన్నవారు ఎవరైనా సరే పరిశుద్ధాత్మని ఏం చేస్తున్నారు? ఎదిరించుకుంటూ వస్తున్నారు. పరిశుద్ధాత్మని ఎదిరిస్తే ఎంత ఘోర శిక్ష తెలిసింది తెలుసా? ఎంత ప్రమాదం తెలుసా? ఒకసారి మత్తయి సువార్తలోకి వెళ్దాం. మత్తయి సువార్తలో పన్నెండు మత్తయి సువార్త. తీసారా? 12 ఒకసారి 32 వచనం చదువుతాం. మనుష్య కుమారునికి విరోధముగా ఏం చేస్తే, మనుష్య కుమారునికి అంటే క్రీస్తుకి విరోధముగా మాటలాడువానికి పాప క్షమాపణ కలదు గాని. అంటే ఏముందట? అది క్రీస్తుని ఎరగకుండా ఆయన మీద నిందలేసిన, ఆయనకి విరోధంగా ఏ పనులు చేసినా ఏముందట? మళ్ళా క్రీస్తును ఒప్పుకుంటే, క్రీస్తుని ఎరిగితే పాప క్షమాపణ ఉన్నది. గాని కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడువానికి. ఎవరికట? పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడువానికి. అంటే అర్థం ఏంటి? ఈ భూమి మీద ఈ యుగమందైనను అంటే అర్థం ఏంటి? పరలోకం. చూడండి, రాబోవు యుగమందైనను పాప క్షమాపణ లేదు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి? పరిశుద్ధాత్మునికి విరోధంగా మాట్లాడకూడదు, క్రియలు చేయకూడదు. అవునా? అందుకనే మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడడానికి ఏముందట? పాప క్షమాపణ ఉంది. క్రీస్తుని ఎరగలేదు కాబట్టి దూషించారు. అవునా? క్రీస్తుని ఎరగలేదు కాబట్టి ఆయన్ని అవమానపరిచారు. ఇవాళ క్రైస్తవుని విలువ తెలియలేదు కాబట్టి నిందలేస్తారు. ఇవాళ క్రైస్తవుని విలువ తెలియలేదు కాబట్టి నిందలేస్తారు. క్రైస్తవం గురించి చెడుగా మాట్లాడతారు. నిజంగా క్రైస్తవుడి యొక్క ప్రార్థన తెలిస్తే, వాక్యం అర్థమవుతే, క్రీస్తు ఎవరో ఆయన దేవుడిగా గుర్తిస్తే గనక ఎవరు కూడా క్రైస్తవు మీద బురద చల్లరు. అవునా? క్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడరు. క్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, అవమానకరంగా ఆలోచిస్తున్నారంటే కారణం దాంట్లో ఒక లోపం ఏంటంటే క్రీస్తుని ఎరిగిన వారు వాక్యానుసారంగా బ్రతకకపోవడం. అవునా? క్రీస్తు వాక్యానుసారంగా జీవించకపోవడమే ఇవాళ వాక్యము ద్వారా క్రీస్తు మీద నిందపడే పరిస్థితులు వస్తాయి. కారణం ఏంటి తెలుసా? వాక్యాన్ని గౌరవించే ప్రవర్తన లేకపోవడం. వాక్యం వినడం ఎంత ధన్యతో, వాక్యం చదవడం ఎంత ధన్యతో, వాక్య ప్రకారంగా మనం నడవడం కూడా అంతే ధన్యత. ఎందుకంటే వాక్యం వినడం ద్వారా మన జ్ఞానం నేర్చుకుంటాం. ఆ జ్ఞానము ఎంత గొప్పదో రుజువుపరిచేది ఎలా తెలుసా? మన బ్రతుకుట ద్వారా. మనం బ్రతికితే రుజువు అవుతుంది. బ్రతికితే క్రైస్తవులా బ్రతకాలని అనిపించాలి. అలా బ్రతికినప్పుడే మనం నేర్చుకున్న వాక్యానికి గౌరవం దొరుకుతుంది. మనము నేను భక్తి చేస్తున్న దైవం దగ్గర విలువ దొరుకుతుంది. సమాజంలో దైవానికి మహిమ తెచ్చిన వారము అవుతుంది. కాబట్టి పరిశుద్ధాత్మనికి విరోధంగా ఏం చేయకూడదు? మాట్లాడకూడదు. ఇవాళ క్రీస్తు వచ్చినప్పటికీ ఆదిమ సంఘంలోనే
ఇశ్రాయేలు యూదులు ఎలా ఉన్నారట? వాక్యానికి చెవులు గాని హృదయాలు గాని ఇవ్వకుండా పితరుల వలె పరిశుద్ధాత్మను ఏం చేసుకుంటూ వస్తున్నారు. అది అంటే వాక్యాన్ని అగౌరవపరిచిన వాడు ఎవరిని ఎదిరిస్తున్నాడు తెలుసా? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మను ఎదిరించే వాడికి ఏం లేదు తెలుసా? క్షమాపణ లేదు. అసలు పాప క్షమాపణ కలిగేగే కదా పరిశుద్ధాత్ముడు వస్తా. అవునా? అపొస్తలుల కార్యములు 2 అధ్యాయం ఆ మాటలు చూడండి. అపొస్తలుల కార్యములు 2 అధ్యాయం. అపొస్తలుల కార్యములు 2 అధ్యాయం 38 వచనం చదువుతాం చూడండి. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను మీరు వరమును. అది అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మని క్రీస్తు ఎరిగిన వాడికి ఎలా ఇచ్చాడట? వరం. మా ఇవాళ వరాల కోసం ఎంత ఎక్కడికి వెళ్తున్నారు, కానీ దేవుని వరం ఎక్కడుంది? దేవుని వరం ఎక్కడుంది? క్రీస్తులోనే ఉంది. ఆ వరం ఏంటంట? క్రీస్తులు ఎప్పుడైతే పాప క్షమాపణ దొరుకుతుందో పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తాడు. మన హృదయంలో నివసించడానికి ఇష్టపడుతున్నాడు ఎవరు? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మను పొందుకోవడం ప్రతి మనుషునికి ఏంటి తెలుసా? వరం. అంటే ఇప్పుడు దైవ వరం ఏది చెప్పలే? పరిశుద్ధాత్ముడు. అంటే ఇప్పుడు క్రైస్తవుడు ఎవరు చెప్పండి? క్రైస్తవుడు ఎవరు? వరాన్ని సంపాదించుకున్నవాడు. అవునా? పరిశుద్ధుడు. ఎంత గొప్ప ధన్యత అండి, ఎంత గొప్ప ధన్యత. ఇప్పుడు ఇటువంటి పరిశుద్ధాత్మను మనలోనికి వచ్చిన తర్వాత మరలా మనం విగ్రహారాధన చేసిన, లోక క్రియలను అనుసరించిన మనలోనికి ఏమొస్తుంది తెలుసా? మరలా పాపమే. ఏ పాపం విషయమే ఆయన రక్తంలో కడగబడి క్షమాపణ పొందామో మళ్ళా అదే రక్తం విషయమే మనం ఏమవుతున్నాం? దోషులం అవుతున్నాం, పాపులం అవుతున్నాం. పాపులం అవుతుంటే పరిశుద్ధాత్ముడు మనలో నుంచి ఏమవుతున్నాడు తెలుసా? మనలో నుంచి ఏమవుతున్నాడు తెలుసా? ఎడబాటు అవుతున్నాడు. అలా అవడానికి కారణం ఏంటి తెలుసా? వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేయడం. అవునా? దేవుడి కార్యాలని, దేవుడి పనులని ఎలా తీసుకుంటున్నాం మనం? ఇందాక నుంచి చెప్తున్న మాటలు జ్ఞాపకం రావాలి. సామాన్యంగా తీసుకుంటాం, సింపుల్ గా తీసుకుంటున్నాం కాబట్టి వాక్యానికి గౌరవం ఇవ్వడం లేదు. ఇప్పుడు వాక్యానికి ఎప్పుడైతే గౌరవం ఇచ్చామో, వాక్యాన్ని ఎప్పుడైతే ఉన్న స్థానంలో మన హృదయంలో పెట్టామో అప్పుడు దైవ కార్యాలను ఎప్పుడు కూడా చిన్నగా ఆలోచించాం. ఎప్పుడైతే దైవ కార్యాలను గొప్పగా తీసుకుంటామో దైవం ఎప్పుడు మనం గొప్ప స్థానంలోనే ఉంచుతాడు. అందుకనే వాక్యాన్ని ఏం చేయకూడదు? మనం త్రోసేయకూడదు. వాక్యాన్ని ఏం చేయకూడదు? ఎదిరించకూడదు. అలా ఎదిరించిన వారు, వాక్యాన్ని ఎదిరించిన వారు పరిశుద్ధాత్మకి విరోధంగా బ్రతుకుతున్నారు. అలా ఎదిరించిన సంఘములో, ఆదిమ సంఘంలో ఉన్న వారిని మనం ఒకసారి పరిశోధన చేద్దాం. ఇదే అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయం. ఇదే అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయం మొదటి వచనం. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సఫేరాతో ఏకమై పొలమమ్మాడు. అవునా? పొలమమ్మి ఏం చేశారు? అమ్మా కొంత దాచుకొని కొంత అపొస్తలుల దగ్గరికి తెచ్చారు, అంటే సంఘం దగ్గరికి తెచ్చారు. ఒకసారి 3వ వచనం చదువుతాం. అప్పుడు పేతురు అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును? అంటే పరిశుద్ధాత్మని మోసపుచ్చడానికి ఎవరు వస్తున్నారని తెలుసా మనలోనికి? అమ్మా ఎవరు వస్తున్నారంటే మనలోనికి? సాతాను. సాతానికి మనం చోటు ఇవ్వాల్సిన పని వచ్చింది. అమ్మా సాతానికి మనకు చోటు ఇవ్వాల్సిన పని ఏమొచ్చింది? సాతానుకు చోటిచ్చాం కాబట్టి ఇప్పుడు సాతాను చేసే కార్యాలేంటి చెప్పలే? పరిశుద్ధాత్మను మోసపుచ్చడమే. అప్పుడు ఆనాడు ఆదామావులో దూరి దేవుడు మోసం చేయించాడు. అవునా? పరిశుద్ధాత్మను మోసపుచ్చారు, దేవుడు మోసపుచ్చారు.
ఎవరు? ఆదామవ్వలు. దేవుడు మోసపుచ్చారు కాబట్టి పాపములో పడ్డారు. అవునా? పాపములో పడ్డారు. ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నాం. అసలు ఆ పాపాన్ని తీసివేయడానికే యేసుక్రీస్తు లోకానికే వచ్చారా? ఇప్పుడు ఆయన ద్వారా పాపక్షమాపణ కలిగింది. పాపక్షమాపణ కలిగిన వారికి పరిశుద్ధాత్మను వరంగా ఇచ్చాడు. మనకు అర్థం కావాలన్నమాట. పరిశుద్ధాత్మను వరంగా ఇచ్చాడు కనుక ఆ వరాన్ని దూరం చేయాలని ప్రేరేపణ ఎవరిదనుకుంటున్నారు? దేవుడిచ్చిన వరాన్ని పోగొట్టుకోవడం, దూరం చేసుకోవడం ఎవరి వలన అనుకుంటున్నారు? అపవాది వలన. అందుకనే మన హృదయంలో అపవాదికి చోటు ఇవ్వకూడదు. అపవాదికి చోటు ఎలా ఇస్తామని తెలుసా? ఇందాక మనం సామెతల గ్రంథంలో చదివాం. ఒక్క మాట చదువుతాం, మరలా మాట చదివి మరలా ఎక్కడ కొత్త సామెతల గ్రంథంలోకి. సామెతల 7వ అధ్యాయం తీసారా? 3వ వచనాన్ని చదువు. 7:3. నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము, నీ హృదయమును పలక మీద వేటిని? ఆయన ఆజ్ఞలను, ఆయన ఇచ్చిన ఉపదేశాలని ఏం చేయాలంట? చేతి విరేలకు కట్టుకోవాలి, హృదయం అని పలకల మీద రాసుకోవాలంట. ఎందుకు తెలుసా? మత్తయి సువార్త గ్రంథం 12వ అధ్యాయం. తీసారా? 43 వచనం చదువు. 12వ అధ్యాయం మత్తయి సువార్త 43 వచనం చదువు. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదకుచు నీరు లేని చోట్ల ఏం చేస్తున్నట? నీరు లేని చోట్ల ఏం చేస్తున్నట? ఏది? అపవిత్రాత్మ, దురాత్మ. అవునా? ఇప్పుడు అపవిత్రాత్మ ఏ చోటును వెతుక్కుంటుందట? నీరు లేని చోటును వెతుక్కుందట. కింద చదువుతాం. విశ్రాంతి దొరికినందున. అంటే విశ్రాంతి ఎక్కడ ఉన్నది? దురాత్మకి. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళేదని అనుకుని వచ్చి ఆ ఇంట ఎవ్వరూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట. అంటే అర్థం ఏంటి తెలుసా? హృదయ స్థానాల గురించి మాట్లాడుతున్నాడు. నేను అర్థమవుతా. అపవాది ఎక్కడికి వచ్చాడు? హృదయంలోనికి. అవునా? అపవాది హృదయంలోనికి వస్తున్నాడండి. హృదయంలోనికి వస్తేనే మనల్ని ఏం చేయగలుగుతున్నాడు తెలుసా? మోసం చేయగలుగుతాడు, ప్రేరేపించగలుగుతాడు. మనం అర్థం చేసుకో. వాడు వచ్చిన తర్వాతే మనం దైవం మీద కూడా మోసాలు చేయగలుగుతాం. ఒకటే, అయ్యో అపవాది హృదయంలోనికి రావడం కాదట. అపవాది హృదయంలోనికే రావడం కదట, సంఘంలోనికి కూడా వస్తున్నాడట. తెస్సలోనిక పత్రిక తీసారా? తెస్సలోనిక పత్రిక ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. రెండో తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం. రెండో తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదువు. ఏది దేవుడు అనబడును, ఏది పూజింపబడును దానిని అంతటిని ఎదిరించచ్చు. దానికి అంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడనని తను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుని కనుక ఏ విధముగానైనా ఎవడను మిమ్మల్ని మోసపరచనీయకుడి. అర్థమవుతుందా? ఏమర్థమైందా మాటలో? అసలు ఎవరు దేవుడు?
పూజకు అర్హులు ఎవరో ఆయన్ని ఎదిరించి ఇప్పుడు ఎక్కడ కూర్చుంటున్నాడని తెలుసా? దాన్ని అంతటికి పైగా కూర్చుంటాడు. అది ఆ దేవుడి ఆలయంలో కూర్చుంటాడంట. ఎవరో అది ఒక్క విషయం. ఇప్పుడు దేవుడు ఎవరు? యేసుక్రీస్తు. అవునా? దేవుడు ఎవరు? తండ్రి, పరిశుద్ధ. వారున్న స్థలం ఏది? సంఘం. మనం అర్థం కావాలి. వారున్న స్థలం ఏది? సంఘం. అవునా? ఇప్పుడు సంఘములు వారి లేకుండా అపవాది ఎలా వస్తాడో తెలుసా? ఇప్పుడు ఒక్క మాట మీరు చూపిస్తాను. కొలసీ పత్రిక పక్కన ఉంది. 2:9 ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దేవత్వం అంటే తండ్రి, కుమార, పరిశుద్ధ. అది వీరు ఎక్కడ నివసిస్తున్నారట? సర్వ పరిపూర్ణత ఎక్కడ ఉన్నది అన్నాడు? శరీరముగా. శరీరం అనగా సంఘమును శరీరములకు ఆయనే శిరస్సు కదా. శరీరం అనగా సంఘం. శరీరముగా ఎక్కడ నివసిస్తుందట? క్రీస్తునందు. అంటే సంఘానికి ఎవరు ఉండాలి శిరస్సుగా? క్రీస్తు ఉండాలి. ఇప్పుడు సంఘానికి శిరస్సుగా ఉన్న క్రీస్తునందు దేవత్వం నివసిస్తుంది. అంటే అర్థం ఏంటి? క్రీస్తు ఉన్న చోట తండ్రి, పరిశుద్ధాత్ముడు కూడా ఉంటారు. వారు ఎక్కడ ఉంటున్నారు? సంఘంలో వాక్యం ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఉన్నారు. వాక్యం లేని చోట వీరు ఉంటారు. అవునా? వాక్యం లేని చోటేది? లోకం. వాక్యం లేని చోటు మరొకటి ఉన్నది సంఘంలో కూడా. అంటే అర్థం ఏంటి తెలుసా? ఈవేళ ఏదైనా ఒకటైనా మోసం చేస్తున్నాడు చూసావా అపవాది? అది కూడా సంఘమే. అది కూడా క్రీస్తుని భ్రమపడుతున్నారు చూసారా? అది కూడా ఏంటి తెలుసా? మోసం. అది ఇప్పుడు దీనిని బట్ట అర్థమవుతుందా? వాక్యాన్ని ఎదిరిస్తున్నాడు అనమాట. ఎవరో? అపవాది. నువ్వు ఎదిరించినా నేను ఎదిరించిన స్థానం ఎక్కడ సంపాదించుకున్నాడు అని అపవాది. ఇక్కడికి వస్తున్నాడు. వాక్యం ఎప్పుడైతే లేదు ఇక్కడికి వస్తున్నాడు కాబట్టి ఏదైతే కాదు. అర్థమవుతుందా? ఎందుకు ఇంత మొండిగా వాక్య విషయం ఉంటున్నారు తెలుసా? ఇది అబద్ధం, వాక్యానికి వ్యతిరేకమైందంటే ఎందుకు సరిదిద్దుకోవడాలో తెలుసా? వాడు ఇక్కడ తిష్ట వేసి కూర్చున్నాడు. అపవాది మన హృదయంలో ఉండి గుండెని బండ చేసాడు. అందుకు కాబట్టి వాక్యం ఇక్కడ దాకా వస్తా తప్పని ఇక్కడ దాకా రానివ్వడం. అవునా? ఇప్పుడు ఇక్కడ దాకా రాదు కాబట్టి మనం ఏం చేస్తున్నాం తెలుసా? దైవాన్ని ఎదిరిస్తున్నాం కాబట్టి మనం ఏం చేస్తున్నాం తెలుసా? మనం చేస్తున్నదే దైవ సంబంధమైనది అని అనుకో. ఇశ్రాయేలు అలా అనుకోలేదా? అమ్మా హెచ్చుకలు చదవలేదా? ఇశ్రాయేలు అలా అనుకోలేదా? వారి విగ్రహాన్ని పూజించి దైవం అనుకోలేదా? ఈ స్థలమే పరిశుద్ధమని అనుకోలేదా? కానీ దైవానికి తెలుసు ఆ స్థలాన్ని అపవిత్రపరిచారని. అపవిత్రమైన వాటిని ఆరాధిస్తూ వారు ఏమయ్యారని? వ్యభిచారులు అయ్యారు. దేవుడు అనుకుని దయ్యానికి చోటు ఇచ్చారు వారు. కాబట్టి దేవుని నిర్లక్ష్యం చేశారు. ఇవాళ వాక్యానికి చోటు ఇవ్వకుండా ఏదైనా ఒకటి అనుకుని వాక్యాన్ని అపార్థాన్ని ఎక్కించుకుంటున్నారండి ఇక్కడికి. అందుకు కాబట్టి వాక్య స్థానంలో మనుషులు ఉంటున్నారు, సంఘ స్థానంలో మరొక పేరు ఉంటుంది. అందుకు కాబట్టి ఇవాళ మనుషులు వాక్యానికి వ్యతిరేకంగా భిన్నంగా బ్రతుకుతున్నారు. మనం అర్థం చేసుకోవాలి. అలా ఎప్పుడైతే బ్రతుకుతున్నామో అక్కడ స్థానం ఎవరికి ఉన్నదో తెలుసా? అపవాదికి తప్ప దేవునికి చోటు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. దేవుడికి చోటు ఇవ్వాలి అంటే మన హృదయము సరైనదిగా ఉండాలి. అందుకనే వాక్యం హృదయంలో ఉండాలి, హృదయానికి ఎక్కించుకోవాలి అని చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు రండి మత్తయి సువార్త 12:43 ఇప్పుడు వద్దాం. 44 విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళేదని అనుకొని వచ్చి ఆ ఇంట ఎవరినూ లేక. అంటే అర్థమేంటి? ఆల్రెడీ వదిలి వెళ్ళిపోయిందంట.
వెళ్ళిపోయిన తర్వాత ఆ హృదయం ఇంకా పాడైంది. దైవానికి చోటెవలా. ఇప్పుడు ఎక్కడ ఏ హృదయంలో చోటు లేక మళ్ళా వాడి దగ్గరికి వస్తే వచ్చినప్పటికి ఎలా ఉండదట, అది ఊడ్చి అమర్చి ఈ ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 దెయ్యములను వెంటబెట్టుకుని వచ్చును, అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండు. ఇప్పుడు చదువుతాం. అందుచేత ఆ మనుషుని కడపట స్థితి అంటే కడపట స్థితి అంటే ఏంటి? వదిలేసి మళ్ళీ వచ్చింది చూసారా, అది కడపట స్థితి. మొదటి స్థితి ఏంటి? వదలక ముందు ఉన్నా చూసారా, అది. అమ్మా వినండి, మన మొదటి స్థితి ఏంటి తెలుసా? లోకంలో మొదటి స్థితి. ఇప్పుడు క్రీస్తులోకి వచ్చిన తర్వాత మన హృదయాన్ని వాక్యం ద్వారా బాగు చేసాం. మరల వాక్యం ద్వారా మన హృదయాన్ని శుద్ధి చేసుకొని బాప్తిసం ద్వారా పరిశుద్ధపరచబడి క్రైస్తవులుగా పిలవబడి మళ్ళా లోకంలో బ్రతుకుతూ ఉన్నామనుకో, మళ్ళా లోకానికి అంకితం అయిపోయామనుకో, అది కడపరిస్థితి. మీకు అర్థమైందా? కింద చదువుతాం. ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరమ వారికి సంభవించును అని. అర్థమవుతుందా? అంటే హృదయంలో దురాత్మ ప్రవేశించడానికి కారణం నీరు లేని చోటు. అవునా? నీరు లేని చోటు అంటే నీరు లేని చోటునే వెతుక్కుంటుంది కదా. ఏది ఏది దురాత్మ ఏ చోటుని వెతుక్కుంటుంది అంటే ఇల్లు అని అన్నాడు. ఒకని హృదయాన్ని గురించి మాట్లాడతాడు. మీరు నేను దురాత్మకి ఇల్లు. ఓకే, ఒక మాట. కొరింథీ పత్రికలు కూడా మనం చదువుతాం. ఎప్పుడు చదువుతాం? 3:16 మొదలు. మీ హృదయం దేవుని ఆలయమై ఉన్నదని. అంటే ఇప్పుడు హృదయం పరిశుద్ధపరచబడుతుంటే ఎవరు వస్తున్నారు హృదయంలోనికి? హృదయం పరిశుద్ధపరచబడుతుంటే హృదయంలోనికి ఎవరు వస్తున్నారు? క్రీస్తు వస్తారు. ఇప్పుడు ఆయనకి ఏమైంది? మన హృదయం ఇల్లు అయింది, నివాసమే కదా. దురాత్మ రావడానికి కూడా ఏది ఇల్లు? హృదయమే. ఇప్పుడు హృదయంలో దురాత్మ ప్రవేశించకూడదంటే దానికి ఏముండకూడదు? నీరు ఉండకూడదు. అవునా? నీరు ఉంటే ఏం చేయదు? రాదు. అందుకని నీరు లేని చోటు వెతుక్కుంటుంది. ఎఫెసీ 5:27. తెలిసి వచ్చినాలే కదా అని అనుకోకు. ఎందుకంటే ఒక పాటలో ఒక వచనం ఒక కోణంలో ఉంటుంది. 27 అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దేనిని? సంఘమును నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానం అన్నాడు. అంటే ఇప్పుడు వాక్యం ఏమై ఉంది? ఉదకమై ఉంది. అవునా? వాక్యమని ఉదక స్నానం అన్నట్టు. అంటే ఇప్పుడు ఉదకం అంటే ఏంటి? నీరు. ఇప్పుడు నీరేది చెప్పండి? నీరేది? వాక్యం. అందుకనే పాత నిబంధన కాలం నుంచి ఇప్పటి వరకు వాక్యాన్ని ఎక్కడ పెట్టుకోమని చెప్తున్నాడు, ఎక్కడ రాసుకోమని చెప్తున్నాడు, ఎక్కడ భద్రం చేసుకోమని చెప్తున్నాడు? హృదయంలో భద్రం చేసుకో అని చెప్తున్నాడు. ఎందుకు తెలుసా? వాక్యానికి తప్ప అపవాది మరొక దానికి భయపడడు. అవునా? నువ్వు సామంతుడు అయినా భయపడడు, ధనికుడు అయినా భయపడడు. అవునా? గొప్పడు అయినా భయపడడు. నువ్వు ఎన్నో పేరు ప్రత్యేకతలు ఉన్నా అపవాది నీకు దూరం అవ్వ. నీకు దూరం అవ్వాలంటే నువ్వు ఎవరు అవ్వాలి తెలుసా? గొప్పడు అవ్వక్కల, క్రైస్తుడు అది చూడు. అవునా? అపవాది నీకు లొంగాలి, నువ్వు భయపడాలి, వాడిని ఎదిరించాలంటే నువ్వేం చేయాలి తెలుసా? క్రైస్తుడు అయితే చాలు. అంటే అర్థమేంటి తెలుసా? క్రీస్తుని స్వీకరించి
క్రీస్తు చెప్పిన మాదిరిలో బ్రతికితే అపవాదిని ఎదిరించే అవకాశం ఉంది. ముందు అపవాదికి మనం చోటు ఇవ్వకుండా ఉండాలని అంటే వాక్యానికి చోటు ఇవ్వాలి. వాక్యానికి చోటు ఇవ్వాలని అంటే మన చెవులు దేనికి ఒగ్గాలి? మన చెవులు దేనికి ఒగ్గాలి? వాక్యానికి ఒగ్గాలి. వాక్యాన్ని చెవులతో చేపట్టాలి. కాబట్టి ఎంత బాధ్యత మన మీద ఉందో చూడండి. ఇప్పుడు చెవులకి మనం వాక్యానికి చోటేస్తుంటే, వాక్యాన్ని వినగలుగుతుంటే, ఈ విన్న వాక్యం చెవులు ఎక్కడికి వస్తున్నాయో తెలుసా? చెవులతో విన్న వాక్యాన్ని మెదడులో భద్రపరచాలి. అవునా? మెదడులో భద్రపరచాలి. ఎక్కడి నుంచి హృదయానికి రావాలి. అది అంటే వాక్యానికి ఇవ్వాల్సిన స్థానం ఏది తెలుసా? వాక్యానికి ఇవ్వాల్సిన స్థానం ఏది తెలుసా? హృదయం. హృదయములో వాక్యము లేనప్పుడు, హృదయములో వాక్యము భద్రం చేసుకోలేనప్పుడు నీ ఇల్లంతా వాక్యాలు రాసిన ప్రయోజనం లేదు. అవునా? అర్థం చేసుకో. వద్దని నేను అంటారా? ఎక్కడ లేనప్పుడు ఇల్లంతా ఉన్న ప్రయోజనం లేదు. అవునా? ఆఖరికి నీ కీ శైలి మీద వాక్యం ఉన్న పని లేదు. తప్పని నేను అంటలేదండి. అంత ప్రేమించి ఆటల మీద వీటి మీద రాసుకుంటున్నామని వాక్యాన్ని గౌరవించి రాసుకుంటున్నాం కదా. మరి అలాంటి హృదయం మీద రాసుకోవడానికి ఏంటంటే కష్టం మనకే. అంటే అపవాది ఎంత తెలివైనడో చూసారా? ఎక్కడైనా ఉండనెత్తున్నాడు, నీ చేత రాయిస్తున్నాడు వాక్యాలు. కానీ ఎక్కడ ప్రాముఖ్యంగా ఉండాలో అక్కడ చెప్పేస్తున్నాడు అపవాది. అవునా? వాక్యం ఎక్కడ ఉంటేనే క్రీస్తు ఉంటాడు. అవునా? నీ వాహనాల మీద ఉన్నా, నీ కీ చైన్ల మీద ఉన్నా, ఈ ఇంటి మీ ద్వారాల బంధాల మీద ఉన్నా ప్రయోజనం. ముందు ఇక్కడ ఉన్న తర్వాత ఎక్కడైనా రాసుకో. అది అంటే వాహనాల మీద, కీ చైన్ల మీద, ఇంటి ద్వారాల మీద రాసుకోవడం ద్వారా ప్రాముఖ్యత ఏంటి తెలుసా? అవి నిన్ను హెచ్చరిస్తున్నాయి. అవునా? ఆ వాక్యం నిన్ను హెచ్చరిస్తుంది తెలుసా? నిన్ను మేలుకొలుపుతున్నాయి. మరి అలాంటిది అదే వాక్యం హృదయంలో ఉంటే ఎంత మేలుకొలిపితే ఆలోచించాలి. ఎక్కడ వాక్యం ఉందనుకో అపవాదిని ఎక్కడ రానివ్వదట. అది అపవాదం వస్తేనే ప్రేరేపణిస్తాడు. ఇప్పుడు ఆదామాపల దగ్గరకు వచ్చి ఏం చేశాడు? అవునా? ప్రేరేపించాడు. పాపం చేయడానికి ఏం చేశాడు? ప్రేరేపించాడు. ఆ ప్రేరేపణ రాకుండా ఉండాలంటే వాక్యం హృదయంలో ఉండాలి. అప్పుడు దైవ కార్యాలే ప్రేరేపించబడతావు తప్ప కానీ, దేవుని పనులు చేయాలన్న ప్రేరేపణ వస్తుందా తప్ప కానీ, దేవుని పని ఎగ్గొట్టేయాలన్న ప్రేరేపణ రాదు. ఎక్కడుంటే హృదయంలో ఉంటాయి. కాబట్టి ఎంత ప్రాముఖ్యత వాక్యానికి ఇవ్వాలి తెలుసా? అమ్మ, వాక్యం ఇక్కడ ఉంటుంటే వాక్యం అని నీరు ఉంటుందంట హృదయంలోనికి. ఇప్పుడు వాక్యం అని నీరు మన హృదయంలో ఉంటుంటే ఇప్పుడు ఎవరు రారు చెప్పండి? అది అపవాది రాలేదనుకో మనం ఏం చెయ్యం చెప్పండి మీరు? పాపం చెయ్యం మొదటగా. అది పాపం ఎప్పుడైతే చేయమో ఎవరిని మోసం చేస్తారో తెలుసా? పరిశుద్ధాత్మని మోసం చేస్తలేదు, మనల్ని రక్షించిన క్రీస్తుని మోసం చేస్తారు. వాక్యం మన హృదయంలో లేదనుకో లోకాన్ని ప్రేమిస్తున్నాం, పాపాన్ని చేస్తున్నాం. అవునా? పాపం ఎప్పుడైతే చేస్తున్నాము, పాపం తోటి ఎప్పుడైతే బ్రతుకుతున్నామో ఇప్పుడు ఎవరిని మోసం చేస్తుందో తెలుసా? మనల్ని రక్షించిన క్రీస్తునే కదట. మన కొరకు వరంగా ఇచ్చిన పరిశుద్ధాత్మను కూడా ఏం చేస్తున్నాం? ఎదిరిస్తున్నాం, దూషిస్తున్నాం. అవునా? ఎప్పుడైతే దూషించామో మనకేం లేదో తెలుసా? పాప క్షమాపణ లేదు, మరొకటి లేదు. యోహాను సువార్త యోహాను 7 యోహాను సువార్త 7 తీసారా? 37 చదువుతాం. 37 ఆ పండుగలో మహాదినమైన అంచెదినమున యేసు నిలిచి ఎవడైనను తప్పుకొనిన ఎడల ఎవరి దగ్గరికి? ఎవరి దగ్గరికి రావాలట? క్రీస్తు దగ్గరికి. నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. అంటే ఇప్పుడు క్రీస్తు దగ్గరికి వస్తుంటే ఏం తీరుతుంది? దప్పిక తీరుతుంది. ఆత్మీయ దాహం తీరుతుందట. ధనవంతుడికి వచ్చింది చూసారా దాహం?
అవునా? అది అక్కడికి వెళ్ళము, దాహంతో పని లేదట. ఎవరి దగ్గర ఉంటే క్రీస్తు దగ్గరకు వచ్చి దప్పి తీర్చుకుంటామంటే, క్రీస్తు దగ్గరకు వచ్చి దప్పి ఎలా తీర్చుకుంటామో చెప్తున్నాడు చూడండి. 38 వచ్చు. 38 ఎవరి యందు విశ్వాసం ఉంచాలట? నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్తున్నాడట. పాత నిబంధన అంతా దేని గురించి మాట్లాడింది? జీవజలం గురించి మాట్లాడింది. కొత్త నిబంధనలో జీవజలం మీద క్లారిటీ దొరుకుతుంది అమ్మా. జీవజలం మీద ఇప్పుడు చెప్తున్నాడు చూడండి. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వారి కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాడు. జీవజలం కాదట, నదే పారుతుందట. 39 వచ్చు. తన యందు విశ్వాసముంచువాడు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాడట. అంటే ఇప్పుడు జీవజలం ఏదనుకుంటున్నారు? జీవజలం ఏదనుకుంటున్నారు? పొందబోయే ఆత్మ. అది ఆత్మ ఉంటేనంట జీవజల నదులు పారతాయట. తన నామందు విశ్వాసం ఉంచుతుంటే ఆత్మను పొందగలమట. అవునా అమ్మా? తన నామందు విశ్వాసం ఉంచుతుంటే ఏం చేయగలుగుతున్నాం? తన నామందు విశ్వాసం ఉంచగలుగుతుంటే ఏం చేయగలుగుతున్నాం? ఆత్మను పొందే అవకాశం ఇస్తున్నాడట. వినటం వల్ల ఏం కలుగుతుంది? అది అందుకని వాక్యాన్ని వినడం వల్ల ఏం చేయకూడదు? మనం నిర్లక్ష్యం అవ్వకూడదు. అవునా? సామాన్యంగా తీసుకోకూడదు. ఎప్పుడైతే విశ్వసించామో మనం ఏం చేస్తాం తెలుసా? మారు మనసు పొందుతుంది. ఇందాక అపొస్తలుల కార్యం 2:38 అదే చదువు. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమును ఏం చేయమన్నాడు? బాప్తిసం పొందమన్నాడు. బాప్తిసం పొందాలని అంటే యేసుక్రీస్తు నామములో బాప్తిసం మనం పొందాలని అంటే ముందు ఏం చేయాలి? వినాలి. వాక్యం ఎప్పుడైతే వింటామో అప్పుడు ఏం చేయగలం? ఎవరి యందు విశ్వాసం ఉంచగలం. అందుకని నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో వాడు లేఖనము చెప్పునట్లు వారి కడుపులో నుంచి ఏం పారుతుందన్నాడు? జీవజల నదే పారుతుందట. ఇప్పుడు నేను అంటాను, నీరే ఉంటే రాదన్నాడు కదా దురాత్మ. నదే ఉంటే మన హృదయంలో ఎలా వస్తాడండి? మీకేం అర్థమవుతుందా? కాబట్టి జీవజల నది కొరకు మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మను పొందమన్నాడు. అవునా? తన యందు విశ్వాసం ఉంచువాడు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పును. యేసు ఇంకను మహిమపరచబడలేదు కనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడలేదు. అర్థమేంటి? క్రీస్తు చనిపోలేదు, పరమణకు ఎక్కుపోలేదు కనుక ఆత్మ ఇంకా అనుగ్రహింపబడలేదు అని అన్నాడు. అవునా? ఎందుకంటే నేను వెళ్ళిన తర్వాత కాదండి, మీ కొరకు ఆదరణకర్తను పంపుతాను, పరిశుద్ధాత్ముడు మీ వద్దకు వస్తాడు. ఆయన వచ్చి మిమ్మల్ని ఏం చేస్తానన్నాడు? సర్వసత్యముడు. పరిశుద్ధాత్ముడు ఉంటేనే వాక్యం సమృద్ధిగా మన హృదయంలో. అర్థమవుతుంది? అందుకనే పరిశుద్ధాత్మని మనకు అనుగ్రహించాడు. ఎప్పుడు? బాప్తిసం పొందిన పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చాడంటే వరముగా ఇవ్వబడ్డది. ఆ వరం ఏంటంట? జీవ జలముల నదే పారుతుందట. ఇక అర్థమవుతుంది? అంటే ఇప్పుడు వాక్యం హృదయంలో లేకపోతే ఎవరు లేరు? పరిశుద్ధాత్ముడు లేరు. పరిశుద్ధాత్ముడు లేకపోతే మన హృదయం ఎలా ఉన్నదో తెలుసా? ఎండిన భూమి అయిపోయింది, సారవంతం లేని భూమి అయిపోయింది. ఇప్పుడు సారవంతం లేదు కాబట్టి ఎవరు నివసిస్తున్నాడు? అపవాది నివసిస్తాడు. మీరు నా చోటు ఉంటేనే ఆయన ఉంటాడు. వాక్యం ఉంటేనే ప్రభు ఉన్నట్టు మనం ఉంటాం. వాక్యం ఎప్పుడవుతుంది? పరిశుద్ధాత్ముడు మన హృదయంలో నిలయ. పరిశుద్ధాత్ముడు ఉంటే మనలోకి దురాత్మ రాడు. దురాత్మ రాడు, రాని కూడా. ఎప్పుడైతే వాక్యాన్ని త్రోసేసేసామో దురాత్మ ఏం చేస్తుంది? అప్పుడు నాట్యం చేస్తున్నాడు అన్నమాట. మన హృదయంలో ఉండి ఎన్ని కార్యాలు చేయించేస్తున్నాడు, ఎన్ని విజయాలు సాధిస్తున్నాడు. మనం ఏమంటాం? యేసు రక్తమే జయం, అపవాది క్రియలకి లైవ్ అంటాం. సింపుల్ గా మంత్రం మొదలెత్తాం. యేసు రక్తమే చేయమంటే వెళ్ళిపోతాడా? అపవాది క్రియలకు లైవ్ అంటే దూరం అయిపోతాడా? ఆడు క్రియలను లయపరచాలంటే ముందు వాక్యానుసారంగా బ్రతికి సాధించాలి. యేసు రక్తమే జయమంటే రాదు. ఇక అర్థమవుతుందా? ఆ రక్తానికి జయం ఎప్పుడు వస్తుందంటే నువ్వు ఆ రక్తములో బ్రతికినప్పుడు.
ఆ రక్తములో కడిగిన క్రీస్తు కొరకు నువ్వు బ్రతికినప్పుడు. అవునా? అలా బ్రతకగలిగితే ఇప్పుడు ఆ రక్తము ద్వారా నీ జీవితానికి జయం. అంటే తప్పని జయం అంటే రాదు. నువ్వు నేను విజయం సాధించడం జయం దేనికంటారో అమ్మా. జయం అంటే దేనికి? విజయానికి. విజయ సూచన జయం అంటే మన జీవితం ద్వారా అపవాదిని జయించడమే విజయం. ఆ విజయమే విశ్వాసం అని యోహాను పత్రికలో మాట్లాడు. కాబట్టి మనం పరిశుద్ధాత్మను సంపాదించు. వాక్యము ద్వారా మనం విజయాన్ని సాధించగలం తప్పగాని మరొక దాని ద్వారా మనం సాధించలేము. సాధించడానికి అవకాశం లేదు. ఎందుకు ఎక్కడ ఉండాలన్నాడు తెలుసా వాక్యం? ఎందుకంటే వాక్యం 2 అంచులు గల ఖడ్గము అని అన్నాడు. అవునా? అది కీళ్లను మూలుగను. అవునా? ఎందుకంటే ఎబ్రి రాసుకోండి మీరు ఇటుకలాగి చదువు. ఎబ్రి పత్రిక 4:12 ఆ మాట. అది కీళ్లను మూలుగును సహా ఏం చేస్తుందంట? దూరుచు. ఏం చేస్తుంది? మనలో పని చేస్తుంది. కాబట్టి నరాల్లోనికి వాక్యం అనే రక్తం వెళ్తుంది తప్పకిన మరొకటే అర్థం చేసుకుంటాం. ఇవాళ మన అవయవాలను అంతరంగాన్ని ఆపరేషన్ చేస్తుంది కేవలం వాక్యం. శుద్ధి చేస్తుంది వాక్యం. అటువంటి వాక్యాన్ని మనం త్రోసేస్తే ఎలాగంటే అటువంటి వాక్యాన్ని మనం ఏం చేస్తామో తెలుసా? ఒక రోజు మానేస్తుంటే నిర్లక్ష్యం చేస్తాం, సామాన్యంగా తీసుకుంటాం. కాబట్టి ఆయన రక్తాన్ని సామాన్యంగా తీసుకుంటాం. ఒక మాట హెబ్రీ పత్రిక 9 హెబ్రీ పత్రిక 9 తీసారు 22 హెబ్రీ పత్రిక 9:22. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడవలసి బడునని రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును అని మాట్లాడతారు. ఆ మాటలు అర్థం చేసుకుని ఒకసారి సామాన్యంగా చెప్పవచ్చట. అంటే ఆయన ఆలయంలో ఉన్న వస్తువులు కానీ, అవునా, రక్తము లేకుండా ఏమవుదట? శుద్ధి చేయబడదు. అందుకనే రక్తమును చిలకించేవారు ఆయన పరిశుద్ధ ఆలయంలో ఆ వస్తువుల మీద. అంతే కదట, రక్తము చిందించకుండా పాప క్షమాపణ ఏ విశ్వాసికి పాత నిబంధనలో లేదు. అవునా? ఇవాళ క్రీస్తు రక్తములో కడగబడకుండా మనకు పాప క్షమాపణ లేదని సామాన్యంగా చెప్పచ్చు. అవునా? బాప్తిసం పొందనవాడు పాప విముక్తుడని చెప్పడానికి అవకాశం లేదు. బాప్తిసం పొందకుండా పరిశుద్ధుడిగా తీర్చబడే అవకాశం లేదు. ఎన్ని మాట్లాడినా సరే, ఎన్ని ప్రార్థనలు చేసినా సరే పరిశుద్ధుని అని అనడానికి అవకాశం వాక్యం ఇవ్వలేదు. మీరు నేను కాదు. అవునా? కాబట్టి క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుంది? పవిత్రులుగా చేస్తుంది. ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుంది? పవిత్రులుగా చేస్తుంది. అటువంటి క్రీస్తు రక్తాన్ని మనం సామాన్యంగా తీసుకోవాలి. అటువంటి క్రీస్తు రక్తములో కడగబడి సంఘములో చేర్చిన క్రీస్తుని ఆయన సంఘాన్ని సామాన్యంగా తీసుకోకూడదు. నిర్లక్ష్యం చేయడానికి అవకాశం లేదు. నిర్లక్ష్యము చేస్తున్నామంటే మనం సామాన్యంగా తీసుకున్నట్టే. ఒకసారి యోహాను సువార్త 12 యోహాను సువార్త 12 9 12:9. కాబట్టి యూదులలో చూడండి, సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకుని యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. సామాన్య జనులు యేసుక్రీస్తు చేసిన కార్యం చూడడానికి వచ్చారట.
ఇందాక సామాన్య జనులు ఆయన వాక్యాన్ని విన్నారు అని చెప్పాడా లేదా? మార్కు సువార్త 12:37 మనం చదువు. సామాన్య జనులు ఆయన వాక్యాన్ని విన్నారు, కానీ యూదులు ఆయన మాటలనే సామాన్యంగా తీసుకున్నారు. సామాన్య జనులేమో క్రీస్తు ఘనతనిచ్చారు ఆయన వాక్యాన్ని. అవునా? ఆయన చేసిన కార్యాలను సామాన్యంగా వారు తీసుకోలేదు. సామాన్య జనులు ఆయన కార్యాలను ఘనపరిచారు. ఇవాళ ఆయన ఘనపరచవలసిన మనమేమో ఆయన పనులను సామాన్యంగా తీసుకుంటున్నాం. అది ఎంతవరకు సాధ్యమనేది, అది ఎంతవరకు న్యాయం అనేది మనమందరం ఆలోచించుకోవాల్సిన అవసరత మనందరిలో ఉంది. ఒక మాట చదివి నేను ముగిస్తాను, చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం. మీరు లోకమునకు ఎలా ఉన్నారట? ఎవరు? మీరు లోకమునకు ఎలా ఉన్నారని చెప్తున్నాడు. ఉప్పై ఉన్నారు. ఉప్పు నిసారమైతే అది దేని వలన సారము అంటే అర్థం ఏంటి? సారం లేని మనల్ని యేసుక్రీస్తు సారాన్ని కలగజేశాడు. అవునా? అంటే అర్థం దైవ ఫలాలు ఫలించని సారం మన హృదయం. అవునా? సారవంతం కానీ హృదయాలు మనకి. యేసుక్రీస్తు మనలోనికి వచ్చాకే మన హృదయం అనే స్థలానికి ఏమున్నది? ఇప్పుడు సారం ఏర్పడింది. అవునా? నిస్సారమైన మన హృదయాలని ఆయన సారవంతంగా చేయగలిగాడు కాబట్టే మనం ఏం చేస్తామో తెలుసా? ఫలాలు ఫలిస్తాం. ఒక్కసారి గలతీ పత్రిక 5వ అధ్యాయం 22 వచనం. అయితే ఆత్మఫలాలో ఆత్మ అనుగ్రహించే ఫలాలు. అందుకని ఇందాక నుంచి మనం చదివిన పాఠంలో పరిశుద్ధాత్ముడు ఉండాలి, పరిశుద్ధాత్ముడు పొందాలి, పరిశుద్ధాత్ముడు మన హృదయంలో ఉంటే ఫలితం ఏదో చెప్తున్నాడు చూడు. అయితే ఆత్మ ఫలం ఏదనగా అది ఆ పరిశుద్ధాత్ముడు ఉంటే మనలో ఏముంటది? దైవ ప్రేమ అది. ఇప్పుడు ప్రేమగా ఎప్పుడైతే ఉన్నామో మనలో ఉండవలసింది ఏది తెలుసా? పగలతో ఉంటే సంతోషమే మనలో. అవునా? ప్రేమతో ఉన్నంత కాలం మనం ఎలా ఉంటాం తెలుసా? సంతోషంగా ఉంటాం. ఎందుకంటే ప్రేమ సంతోషాన్ని అనుకరిస్తుంది. సంతోషము సమాధానము కలిగి ఉండాలంట. ప్రేమ ఉన్న చోట ఏమున్నది? సమాధానం ఉంది. ప్రేమ లేకపోతే ఏం చేయలేవు. ఎవరితోటి సమాధానం? బయట వదిలే కుటుంబంతో సమాధానం ఉంటారు. కాబట్టి ప్రేమ ఉన్న కూడా సమాధానం ఉంటాం. కొన్ని లోటుపాట్లు ఉన్నా ఏం చేస్తాం? సమర్థించు, సంతోషంగా తీసుకుంటాం. సమాధానము, ఎన్ని కష్టాలు వచ్చినా సహించుకునే హృదయమే. దీర్ఘశాంతము, అది దయ చూపించగలం. దయాలత్వము, ముందు మన లక్షణాలు అన్నమాట. ఇవన్నీ కలిగి ఉంటే అవన్నీ చూపించే వ్యక్తి ఎలా ఉంటున్నాడట? మంచివాడిగా. మంచితనము, విశ్వాసము, సాత్వికము అంటే అర్థం ఏంటి? మన ఆశ మీద, ఆత్మీయ జీవితం మీద ఎలా ఉండగలమంటే తెలుసా? నిగ్రహముగా ఉండాలి. నిగ్రహం పోతేనే విగ్రహం పైనట్లున్నా. నిగ్రహం కాబట్టి విగ్రహాలు ఎట్టుకుంటున్నది లోపల. కానీ మన వాక్యం కలిగి ఉంటేనే నిగ్రహంగా ఉండగలం. వాక్యం లేకపోతే మనం నిగ్రహంగా ఉండగలం. అంటే అర్థం ఏంటి? మన కోరికలను చంపుకోగలం, మన క్రియలని విడిచిపెట్టాలి. కాబట్టి ఆశా నిగ్రహము ఇవన్నీ ఏ ఫలాలంటే తెలుసా? ఆత్మఫలాలు. కాబట్టి ఆత్మ ఫలాలు ఫలించడానికే మన హృదయాన్ని సారవంతంగా చేశాడు, రుచికలదిగా చేశాడు. అంటే ఉప్పు సారం అయితే దాని దేని వలన సారం పొందుతుంది. అంటే వాక్యం లేకపోతే
మన హృదయాలు సారవంతంగా ఉండవు. అంటే రుచి కలిగింది కూడా ఏది? ఆయన వాక్యం. పై వచ్చిన కూడా చదువు 18. మీరు ఆత్మ చేత ఎలా నడిపింపబడాలి? ఇప్పుడు అది ఎప్పుడు బాప్తిసం పొందిన కాడి నుంచి మనం ఎలా నడిపింపబడాలి అంటే మనల్ని నడిపించేవాడు ఎవరు? పరిశుద్ధాత్మ. ఆత్మ చేత నడిపింపబడినాడు అంటే ఆత్మ నడిపింపంటే అర్థం ఏంటి? వాక్య ప్రకారంగా నడవ. వాక్యం చెప్పినట్టుగా చేయడమే ఆత్మ నడిపింపు. వాక్యానికి వ్యతిరేకంగా బ్రతికమా? ఆత్మకి భిన్నంగా నడుస్తాం. ఇప్పుడు వాక్యాన్ని ఎదిరించిన వారు మొత్తం, పరిశుద్ధాత్మను దూషించిన వారు మొత్తం కింద చదువుతాం. ఆత్మ చేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాదు. మరొక మాట చదువుకుందాం. మొన్న ఆదివారమే మీకు చెప్పాను. క్రొత్త నిబంధన ఆత్మ, అవునా? అపొస్తలుల పరిచర్య ఆత్మ పరిచర్య అని. మనం ఎప్పుడైతే ఆత్మ అంటే క్రొత్త నిబంధన ప్రకారంగా నడుచుకున్నామో ధర్మశాస్త్రానికి లోనైన వారు కాదట. అంటే క్రీస్తు చెప్పిన ప్రకారంగా నడిచిన వాడు ధర్మశాస్త్రానికి లోనైన వాడు కాదు. ఇంకా మోషే బోధన అనుసరిస్తున్నామా? ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నామా? మనం క్రైస్తవులం కాదు. అవునా? ఆత్మ సంబంధంగా నడుస్తున్న వారు. ఆత్మ సంబంధంగా నడిచిన వారు ఎవరంటే అపొస్తలుల బోధలో నడిచిన వారు. అది క్రొత్త నిబంధన ప్రకారంగా భక్తి చేస్తున్నవారు, ఆరాధన చేస్తున్నవారు, క్రొత్త నిబంధన ప్రకారంగా సంఘములో జీవిస్తున్నవారు. ఇది ఆత్మ సంబంధంగా నడవాలి. ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాదు. శరీర క్రియలు స్పష్టమై ఉన్నవి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఏమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యము స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్తున్నాను. ఈ కార్యాలతో మనం బ్రతికామా? మనం దేని స్వతంత్రించుకోలేము. దేవుని రాజ్యం అంటే సంఘం ఉండడం కాదండి. సంఘం ద్వారా పరలోకం వెళ్ళే భాగ్యం పోగొట్టేసుకుంటాం. అవునా? పరలోకంలో మనకు చోటు ఉండదట. ఇవన్నీ మనలోనూ ఉండకూడదంటే మనం విడిచిపెట్టాలంటే ఏం చేయాలి? ఆత్మ ద్వారా నడిపింపబడాలి. వాక్య ప్రకారంగా బ్రతకాలి. అలా బ్రతకాలి. నడిపింపబడాలంటే మన హృదయంలో ఏముండాలి? వాక్యమే ఉండాలి. ఉండగలిగితేనే మనం నడిపింపగలం. ఎప్పుడైతే ఆత్మ చేత నడిపించబడుతున్నామో మనం ఏ ఫలాలు ఫలిస్తున్నాం? ఆత్మ ఫలాలు మనలో ఎప్పుడైతే ఉన్నాయో మన హృదయం సారవంతమైనదని అర్థమవుతుంది. అవునా? లేకపోతే చవిటి పూపుగానే ఉంటుంది మన హృదయం. శరీర క్రియలో ఉన్నాయని అంటే మనం ఫలిస్తలేదనే అర్థమవుతుంది. అందుకని అన్నాడు ఇశ్రాయేలుతోటి, నేను ద్రాక్షావల్లిని నాటితిని, మీరు ఎందుకు కారు ద్రాక్ష కాశారు? చేతి ఫలములు ఎందుకు మీరు ఫలించారని యెహోవా దేవుడు అడగడం, యేసుక్రీస్తు ప్రశ్నించడం జరిగింది. కాబట్టి మనం ఆత్మ ఫలాలు ఫలించాలంటే సంఘములో నాటబడిన వారిగా ఉందాం. ఆత్మ ఫలాలు ఫలిద్దాం. ఆత్మ సంబంధంగానే జీవితం. మన ఆత్మీయ జీవితం ద్వారా సంఘానికి మహిమ తెద్దాం, లోకానికి మాదిరిగా బ్రతుకుతాం. అలా జీవించాలని నన్ను నేను హెచ్చరించుకుంటాం. మిమ్మల్ని హెచ్చరిస్తూ ఓపికని మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తాను. నాకు ఈ అవకాశాన్ని ప్రేమించి ఇచ్చిన ప్రియులు కాతార గారు